హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ మినీ బ్లాగ్ని అయితే ఇక్కడ షూట్ చేయాలని అనుకున్నాను. సో 2 months తర్వాత ఇంటికి వెళ్ళేసి వచ్చాక మనకి పని చేయాలనిపిస్తుందా? అనిపించేది కదా. అలా నాకు కూడా అంతే. అసలు ఇంటికి వచ్చాక అసలు పని చేయాలనిపించట్లేదు. సో నాకు మార్నింగే కొంచెం ఒడియా క్లాస్ లాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు కన్వర్జేషన్ వింటే. సో అక్కడ అదే జరుగుతుంది. ఈ రోజు మా హస్బెండ్ నాకు కుకింగ్ లో హెల్ప్ చేస్తా అన్నాడు, అందుకోసమని టీ తానే చేసుకుంటున్నారు. ఇదే అతను చేసే హెల్ప్. టీ మేకింగ్ యాక్చువల్లీ. సో ఎంతమంది ఉంటే అన్ని టీ స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా స్ట్రాంగ్ గా తాగుతావు కాబట్టి ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నా. లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. ఓకే, దట్స్ ఇట్. Let us put it. I put some ginger garlic inside to give the kick. Ginger only, not garlic. Be careful. Don't put garlic while your stomach. The water was very less, so I will put little bit of water. Don't put too much water. Now you can put that. After thorough boiling, let us pour milk as per your requirement. Oh, the milk was very hot. Now the mobile was unstable and fallen. Okay, now back into the situation. And please. so this way it is getting boiled. Okay. No, I cannot see. It will fall down. So you will please be adjust. Okay. Early morning voice will be very tough, always very hard. Yeah. Wali paripothi. Over here, ఎందుకంటే yes, I know that will happen. Let us boil it for some time. Then we'll search for sugar. Here is the sugar. It is difficult to find the sugar in my house. Okay. The sugar is on the phone. The phone is on the sugar. Put 2 spoons and little bit of extra. Because we have 3 hours. ఏమనంటారు సార్, ఇలాచి పెడతారు. ఏం వేయాలో కూడా తెలియదు, కానీ చాయ్ బాగా పెడతారు అంట. ఇరానీ చాయ్. మీలో ఎంత మందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టం? 50% of people most say no, I guess. But it is a very tasty curry, you know. నేను చాలా బాగా చేస్తాను కదా కాకరకాయ. Yeah, you do fry. With onion fry. Without water it is good. With water it will become bitter. ఓకే, మనం వెళ్ళి కాకరకాయ కర్రీ చేద్దాం. ఈలోపు In between we will remove this. కొన్ని కాకరకాయలు తెచ్చుకున్నాము. దీని జస్ట్ ఫ్రై వరకే అన్నట్టు. హస్బెండ్స్ వంటలో హెల్ప్ చేసేది చాలా తక్కువ. అలా సో టీ ఒకటి చేస్తున్నారు కాబట్టి దాన్నే హెల్ప్ అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈరోజు లంచ్కి అయితే నేను పప్పుచారు అండ్ కాకరకాయ ఫ్రై అనుకుంటున్నాను. దానికోసమని పప్పునైతే ముందుగానే నానబెట్టుకుంటున్నాను. ఎవ్రీ టైం పప్పు చేసినప్పుడు ఒక 30 minutes అయితే నానబెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ ఇది మంచిగా మన బాడీకి ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయని నా నమ్మకం. ఏంటో మార్నింగ్ ఎంత ఫాస్ట్గా పని చేయాలి అని అనుకున్నా అసలు లేట్ అయితేనే అనిపిస్తుంది. ఇంకా కిడ్స్ ఉన్న కాడ మనం అనుకున్న టైం కంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. ఇంకొక టెన్షన్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయితే ఇంకా ఆగమాగం చేసేస్తారు. అప్పటికే నా పిల్లలు లేసిపోయారు. ఈరోజు హాలిడే అవ్వడం వల్ల ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళకి 7:30 to 8:30 మధ్యలో తినే హ్యాబిట్ ఉంది. ఈరోజు ఆల్రెడీ 8:30 అయిపోయింది, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో నా మైండ్లో మాత్రం అదే టెన్షన్ చాలా ఎక్కువ రన్ అవుతుంది. వీళ్ళు ఫుడ్ అడిగేస్తారు, ఒక్కసారి ఆకలి అయినప్పుడు పెట్టకపోతే చాలా ఎక్కువ గొడవ చేసేస్తారు.
అలాగే కుకింగ్ కూడా నాకు మార్నింగ్ టైంలోనే ఎక్కువ మంచిగా చేసుకుంటాను, అంటే లైక్ ఈజీగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. వన్స్ 10 దాటిందో అసలు నా వల్ల కాదు, చాలా ఎక్కువ లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా మీలో ఎంతమందికి అనిపిస్తుంది? సో ఇది నా మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కాదు. ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఫస్ట్ కాకరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏంటి అని అంటే కాకరకాయలో ఉన్న చేదు అంతా ఈ సాల్ట్ ఉప్పు వాటర్లోకి దిగుతుంది. మనం అలా రెస్ట్ ఇచ్చి పక్కకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు కాకరకాయలో వాటర్లో కదా, వాటర్ అనేవి దానికదే వస్తాయి. ఇలా కాకరకాయల్లో పసుపు ఉప్పు వేసి పక్కకు పెట్టేసుకున్నాక ఈ కుక్కర్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. సో ఆ పప్పు విజిల్ వచ్చే లోపు దోశలు అయితే వేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెజ్వాన్ ఆనియన్ దోశ. యాక్చువల్గా మీరు దీంట్లో చీజ్ కానీ పన్నీర్ కానీ వేసుకుంటే ఇంకా ప్రోటీన్ కూడా యాడ్ చేసినట్టు ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గరనైతే ఏమీ లేవు ఇంట్లో. ఈ మధ్యలోనే ఇంటికి వచ్చాను కాబట్టి ఇంట్లో ప్రజెంట్ అయితే ఏం స్టాక్ లేదు. సో ఉన్న వాటిలోనే చేస్తున్నాను. సో మా వాడి కోసం అని చెప్పేసి, మా చిన్నోడు అసలు పల్లి చట్నీ లేని తినడు, వాడి కోసం అని పల్లి చట్నీ. యాక్చువల్లీ దీనికో సెజ్వాన్ సాస్, అంటే సెజ్వాన్ దోశకి మనం చట్నీ లేకుండా తినొచ్చు ఈజీగానే. కానీ మన పిల్లలకి ఎలా ఇష్టమో అలా చేసి పెట్టడం మన బాధ్యత. కాబట్టి మా వాడి కోసం అని నేను పల్లి చట్నీని అయితే రెడీ చేస్తున్నాను. నేను వాళ్ళు అడిగేలోపు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటానో అప్పుడు ఇవ్వలేకపోతాను. అదే టైంకి వచ్చి పిల్లలు ఆకలి అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అంతే, మా వాడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాడు. సో వాడి కోసమని క్విక్గా మనం సెజ్వాన్ దోశ అయితే తయారు చేసి ఇద్దాము. ఫస్ట్ ఒక ప్యానం తీసుకున్నాను, దాని మీద దోశ పిండి వేసి గుండ్రంగా తిప్పాను. సో దాని మీద సెజ్వాన్ చట్నీ వేసాను, తర్వాత ఆనియన్ వేసాను. ఈ టైంలో కావాలంటే మీరు పన్నీర్ కానీ చీజ్ కానీ యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిపైన కొంచెం కొత్తిమీర అది చల్లాను. మా వాడికి కొంచెం బటర్ అంటే ఇష్టం, అందుకోసమే బటర్ వేసి ఇస్తున్నాను. సో 1 by 1 అందరికి కూడా దోశలు వేసేసి ఇచ్చాను. సో మళ్ళీ మా చిన్నోడి కోసం అని పల్లి చట్నీ లేకుండా తినడు కాబట్టి వాడి కోసం పల్లి చట్నీ రెడీ చేస్తున్నాను ఫాస్ట్గా. ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు ఇది కామన్, ఒకళ్ళు అలగడం అనేది. నేను ఫస్ట్ మా పెద్ద బాబుకి దోశ వేసి ఇచ్చానని వీడికి ఫస్ట్ ఇవ్వలేదని చెప్పి అలిగాడు. సో వాని అలకని తగ్గించడం కోసమని కొంచెం ప్యాంపర్ చేస్తున్నాను. అసలు ఇంట్లో చిన్నవాళ్ళు ఎంతకు ఇంత గారాబం చేస్తారో అర్థం కాదు. అస్సలు ఫుల్ అలుగుతాడు. మీ ఇంట్లో కిడ్స్ కూడా ఇంతైనా చాలా అలుగుతారా ఇలా ఎవరైనా? యాక్చువల్గా వాడికి దోశ అంటే చాలా ఇష్టం, బట్ కావాలని అలిగాడు. నేను బతిమలాడుతానా లేదా అనేది వాడు టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. నాకు రోజు ఒక టాస్క్ ఏంటి అని అంటే వీడికి నచ్చిన ఫుడ్, వాడికి ఇష్టమైన ఫుడ్ చేయడం. నేను మా ఇంట్లో మా మమ్మీకి చెప్తుండేదాన్ని బ్రేక్ఫాస్ట్ తిని పని చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు నేనైతే అసలు అలా ఎందుకు చేయరో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పని చేశాక తింటాం, ఆ పని చేశాక తింటాం అనుకుంటేనే ఇంకా పనులు చేసుకుంటూనే కూర్చుండిపోతాము. బట్ మా హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా బ్రేక్ఫాస్ట్ తినే వరకు వదిలిపెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ చేయడంతోనే నెక్స్ట్ లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చింతపండు అలా రసం తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు మనకు రెడీ అయి ఉంది కదా, దాంట్లో చింతపండు వేసేసి పులుసు వేసేసి దానికి కావాల్సిన ఆనియన్స్, మిర్చి, కారం, ధనియాల పొడి, సాంబార్ పొడి ఇవన్నీ వేసేసాను. సో ఇలా పప్పుచారు మరుగుతుండగా మళ్ళీ నేను కర్రీ కోసం అని కాకరకాయలు ముందు నానబెట్టేసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ కాకరకాయలు పసుపు అండ్ సాల్ట్లో నానినప్పుడు ఇలా వాటర్ని వాటికదే రిలీజ్ చేస్తుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇలా నానబెట్టడం వల్ల ఏంటి అంటే మనకి కాకరకాయ అనేది చేదుగా ఉండదు, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు.
ఇలా పసుపు ఉప్పులో నానిన కాకరకాయని కూడా నేను ఒక 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకుంటాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వీక్లీ 2 టైమ్స్ కూడా కాకరకాయని అయితే తీసుకోవచ్చు మీ డైట్లో. ఈ పనులు చేసేలోపు కమ్మటి వాసనతో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మా తెలంగాణలో అయితే దీన్ని పప్పుచారు అనే అంటాము. సాంబార్ అంటే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. మేము జస్ట్ ఆనియన్, మిర్చి, కొంతమంది టమాటో యాడ్ చేస్తారు. ఇలా మంచిగా వాష్ చేసుకున్న కాకరకాయను ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. మనకి లంచ్ కోసం పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని అయితే ఇండక్షన్ మీద పెట్టేశాను. ఒక స్టవ్ మీద కర్రీ అయితే అవుతుంది. నాకు ఇండక్షన్ మీద కర్రీలు వండడం రాదు, నేర్చుకోవాలి. సో ఇలా వేగాక కాకరకాయలలో కొంచెం నేను కొబ్బరి పొడి, పుట్నాల పొడి వేసుకుంటాను. కాకరకాయ కొంచెం వేడి అంటారు కదా, ఇది అనేది కొబ్బరి పొడి అనేది కొంచెం చల్లగా చేస్తుంది, బ్యాలెన్స్ అవుట్ చేస్తుందని ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. వెల్లుల్లి యాడ్ చేస్తే అది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. లాస్ట్కి కొంచెం ధనియా చాప్ చేసి వేసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఎమ్మీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేసేలోపు అంటే 15 మినిట్స్ లోపు రైస్ కూడా ఉడికిపోయింది. సో కిచెన్లో చాలాసేపు కష్టపడిన తర్వాత వేడి రైస్, పప్పుచారు అండ్ కాకరకాయ ఫ్రై, అప్పడాలు పిల్లల కోసం అండ్ ఒక ఆమ్లెట్. ఇది మా లంచ్ అనేది. మీరు లంచ్కి ఏమేమి రెడీ చేశారు ఈ రోజున? పిల్లలైతే హ్యాపీగా లంచ్ చేసేసారు. ఇలా కాకరకాయ తినేటప్పుడు కొంచెం అప్పడాలు, ఆమ్లెట్ కలిపిస్తే తినేస్తారు. ఈలోపు మాకు ఇక్కడ అయితే వెదర్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. చాలా కూల్ అయిపోయి మార్నింగ్ చాలా వేడిగా ఉంటుండే, ఇప్పుడు చాలా వర్షం పడుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండండి.